साबिक वजीर हरीश राव ने एक बार फिर वजीर आला रेवंत रेड्डी को चैलेंज किया कि वो गन पार्क के पास अपने इस्तीफे के साथ पहुंचे। उन्होंने कहा कि ये दोनों अपना मकतूब इस्तीफ़ा दानिश्वरों के हवाले कर देंगे। अगर 15 अगस्त के अंदर कांग्रेस हुकूमत किसानों के ज़राई खर्च माफ़ कर देती है और 6 गारंटियों पर अमल कर देती है तो उनका इस्तीफ़ा स्पीकर के हवाले कर दिया जाए, और अगर ऐसा नहीं होता है तो फिर वज़ीर आला का इस्तीफ़ा स्पीकर के हवाले कर दिया जाए। उन्होंने कहा कि अगर वज़ीर आला रेवंत रेड्डी में हिम्मत है तो वो गन पार्क पर अपने मकतूब इस्तीफ़ा के साथ पहुंचे। నర్సాపూర్ తూప్రాన్ అదే విధంగా ఆడ బీజేపీలో మీటింగ్ అవుతుంది సిద్దిపేట కాడ టెంట్లు వేసి కూలర్లు పెట్టి ఏసీలు పెట్టి వాటర్ బాటిల్ పెట్టి వాళ్ళు మీటింగ్ పెడుతున్నారు। మనదేమో పట్ట పగలు నడి రోడ్డు మీద కింద కాలుతున్నా మీద కాలుతున్నా కదలకుండా వెంకట్రామరెడ్డిని గెలిపిస్తాం అని పట్టుదలతో ఇవాళ మా కార్యకర్తలు మా నాయకులు పనిచేస్తా ఉన్నారు। ఇగో ఇది మన పట్టుదల। ఉద్యమకారులంటే బీఆర్ఎస్ పార్టీ అంటే ఎండ కూడా భయపడుతున్నది మీకు ఇవాళ, అంత గట్టిగా మీరు పనిచేస్తున్నారు। చాలా సంతోషం। మెదక్ జిల్లా మన గులాబీ జెండాకు ఒక అడ్డ। ఈ గడ్డ మీద ఇంకో పార్టీ గెలవలే ఇప్పటిదాకా। 25 ఏళ్లలో ఎప్పుడు మెదక్ ఎంపీ గెలిచినా బీఆర్ఎస్ పార్టీయే గెలిచింది। రేపు కూడా మెదక్లో గెలిచేది మళ్ళా బీఆర్ఎస్ పార్టీ మన వెంకట్రామరెడ్డి। నిన్న ఆయన వచ్చిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి।